ఏపీలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. విశాఖలో ఏయూలో బీజేపీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్టివల్ ప్రోగ్రాంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు కర్రసాము చేయడమే కాదు, కోలాటం కూడా ఆడారు. అంతటితో ఆగకుండా ఎడ్ల బండిపై ఊరేగారు. మొత్తంగా అక్కడ పల్లెల్లో సంక్రాంతి పండుగను తలపించే విధంగా ఏర్పాటు చేశారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దుర్గా ప్రసాద్ అందిస్తారు. హ్యాపెనింగ్ సిటీ విశాఖలో ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమం ఇక్కడ ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ నేపథ్యంలోనే విశాఖలో ఇప్పుడు సంక్రాంతి సంబరాలు గతానికి భిన్నంగా ఘనంగా జరుగుతూ ఘనంగా ప్రారంభించారు కూడా. ఇప్పటికే వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఆయా ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంక్రాంతి కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. ఇందులో భాగంగానే విశాఖ నగరం నడి మధ్యలో ఉన్నటువంటి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఈ గ్రౌండ్లోని సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఏంటంటే తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా ఇక్కడ జానపదాలు, నృత్యాలు, అలాగే పిండి వంటలు, ఇంకా కోలాటాలు, ఎడ్ల బండ్లు, ఇలాంటి వివిధ కార్యక్రమాలన్నీ కూడా సంక్రాంతి పండుగ అంటే అందరికీ గుర్తొస్తూ ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఒకే వేదిక దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఈ గ్రౌండ్ లో దాదాపుగా సుమారు 50 ఎకరాల పైగా ఉన్నటువంటి స్థలంలోనే మొత్తం అంతా కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం ఈ కార్యక్రమాలను కూడా ప్రారంభించడం జరిగింది. దాదాపుగా వచ్చిన సందర్శకుల కోసం అని చెప్పేసి కోలాటాల్లో పాల్గొనేందుకు అనేక బృందాలు పాల్గొంటున్నాయి. వీళ్ళల్లో అత్యద్భుతంగా పార్టిసిపేట్ చేసిన వాళ్ళకేమో బహుమతులు కూడా అందజేస్తున్నారు. ఇంకా అదే విధంగా జానపద నృత్యాలు ప్రతి గంటకి కూడా ఇక్కడ జానపద నృత్యాలన్నీ కూడా ప్రదర్శించడం జరుగుతూనే ఉంది. ఇక ఎడ్ల బండ్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. వచ్చిన సందర్శకులు ఆ ఎడ్ల బండ్లపై నుంచి ఫోటోలు తీసుకుని అలా సందర్శన తిరిగేందుకు కూడా వీళ్ళకి ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా ఇక్కడ కోలాటాలు, జానపద నృత్యాలు, ఇంకా ఒరిస్సా దింసా నాంస, ఒరిస్సాలో ఫేమస్ ఈ గిరిజన ప్రాంతాల్లోని ఈ యొక్క దింసా నృత్యాన్ని కూడా ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ నమూనాగా కొన్ని ఎడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనకు అందరికీ తెలుసు ఒంగోలు గిత్తలు చాలా ఫేమస్. సేమ్ ఒంగోలు గిత్తల రూపంలోనే ఇక్కడ నమూనాల ప్రదర్శన ఏర్పాటు చేశారు. అదే విధంగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక స్టేజ్ కూడా, వేదిక కూడా ఏర్పాటు చేసి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రదర్శించబోతున్నారు. కంటిన్యూస్ గా 4 రోజులు కూడా వివిధ ప్రముఖులు ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని వాళ్ళు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వబోతున్నారు. ఇందులో జబర్దస్త్ టీం రాబోతుంది, అలాగే సింగర్స్ రాబోతున్నారు, ఇంకా కేంద్ర న్యాయశాఖ మంత్రి కూడా ఇక్కడ రాబోతున్నారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. అదేవిధంగా ఇంకా బాలీవుడ్ స్టార్ బీజేపీ ఎంపీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొబోతున్నారు. మొత్తం వివిధ ప్రముఖులతోటి మొత్తం ఈ సంక్రాంతి సంబరాలంతా కూడా పెద్ద ఎత్తున హడావిడి జరగబోతుంది. ఈ యొక్క కార్యక్రమాలు చూసేందుకు విశాఖ నగర ప్రజలంతా కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్వాగతించడం జరిగింది. సహజంగా సంక్రాంతి సంబరాలంటే కూడా అందరూ కూడా పల్లెలు వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. అయితే ఈసారి మాత్రం నగరంలో ఉన్న వాళ్ళంతా కూడా ఈ యొక్క సంక్రాంతి వేడుకలంతా కూడా ఈ ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్ వేదికగా జరుపుకోవాలని చెప్పేసి భావించి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఇక ముగ్గుల పోటీలు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు మొదటి బహుమతి కింద 25,116, అదే రెండో బహుమతి కింద 10,116, మూడో బహుమతి కింద 5,116 కూడా ఇవ్వడం జరుగుతుంది స్పష్టం చేశారు. మొత్తం 4 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల కోసం అత్యధికంగా ఇక్కడ టీం కూడా, జీవీఎల్ టీం కూడా ఇక్కడ మొత్తం దగ్గరుండి మొత్తం ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే విధంగా వచ్చిన సందర్శకుల కోసం స్టాల్స్ కూడా దాదాపుగా 150కి పైగా స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా లాభాపేక్ష లేకుండా రాజకీయాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. కెమెరా పర్సన్ శివతో దుర్గాప్రసాద్, విశాఖపట్నం.